హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి మాత్రం చాలా రోజుల నుంచి, రోజులు ఎందుకు నెలల నుంచి ఒక్క అప్డేట్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారనమాట. సో మిగతా ఫ్యాన్స్ అందరికీ కూడా ఏవేవో సినిమాలు అప్డేట్లు ఏవో ఒకసారి వస్తూనే ఉన్నాయి. సో బట్ కమింగ్ టు ద మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి మాత్రం చాలా డిసప్పాయింట్లో ఉన్నారనమాట. సో నాకు కూడా మహేష్ అన్న అంటే చాలా ఇష్టం. బట్ అప్డేట్స్ రాకపోయేసరికి చాలామంది అంటే నీరసం అయిపోతున్నారనమాట. బట్ నాకు దొరికిన కొంత ఇన్ఫర్మేషన్తో నేను కొన్ని వీడియోలు అయితే చేశాను గైస్. సో మీరు వీలైతే ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే, సందీప్ రెడ్డి వంగ గారు ఆయన కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేశారు అని చాలాసార్లు మనకు మెన్షన్ చేశారు. ఆ సినిమా పేరు డెవిల్ అని చెప్పి కూడా ఆయన మెన్షన్ చేశారనమాట. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన రీసెంట్గా మహేష్ గారిని ఒక పని మీద కలిశారు, అంటే పర్సనల్ వర్క్ మీద కలిశారనమాట. కలిసిన తర్వాత ఒక జర్నలిస్టు మామూలుగా క్వశ్చన్ చేశారు, మహేష్ బాబు గారితో సినిమా ఎప్పుడు ఉంటుంది అని చెప్పి. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. సో నేను ఏ హీరోని చూసినా అంటే నార్మల్గా ఆయన లుక్స్ కానీ ఇలా వేరే ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ మహేష్ గారిని చూస్తే మాత్రం నాకు ఆయనలో బాడీ లాంగ్వేజ్, ఆయన వాకింగ్ స్టైలు, సో ఇవన్నిటికీ నేను చాలా అట్రాక్ట్ అవుతాను. ఇన్నిసార్లు కలిసినా ఆయన నాకు ఎప్పుడు కొత్తగానే కనిపిస్తూ ఉంటారు. సో అలాంటి పర్సన్కి ఒక స్క్రిప్ట్ ఇస్తున్నాను అంటే అది చాలా బాగుండాలి, అది అట్లీస్ట్ హాలీవుడ్ రేంజ్లో ఉండాలి, అందుకే కొంచెం టైం తీసుకుంటున్నాను అని ఆయన అయితే మెన్షన్ చేశారనమాట. అంటే తెలుసు సందీప్ రెడ్డి వంగ అంటే హీరోల్ని ఒక యునీక్ క్యారెక్టర్స్తో ఇలా కూడా హీరో చేస్తాడా అని మనమే ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. అలాంటి క్యారెక్టర్స్ తీసుకొని మన బాబు కోసం ఇలా మాటలు చెప్తా ఉంటే నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మహేష్ బాబు గారికి ఎప్పటి వరకు కూడా కరెక్ట్ డైరెక్టర్ అయితే పడలేదు గైస్. అది నా ఒపీనియన్. ఎందుకంటే కమర్షియల్ సినిమాలు తీశారు, అలాగే కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీశారు. సో ఇవన్నీ కూడా ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయొచ్చు. బట్ ఆయనలో ఉండే యాక్టింగ్ స్కోప్ని, ఆయనలో ఇంకా ఎక్కువ ఆకలి ఉందన్నమాట. సో అలాంటి సినిమా ఒకటి ఇప్పుడు రాజమౌళి గారితో వస్తుంది. అది అయిపోయినాక వెంటనే సందీప్ రెడ్డి వంగ గారితో అయితే సినిమా రెడీ అవుతుంది అని చెప్పైతే ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ అనే డైరెక్టర్ ఇప్పుడు స్పిరిట్ సినిమా అయిపోయిన తర్వాత హాలీవుడ్ రేంజ్ అయిపోద్ది ఆయన డైరెక్టర్. అలాగే మన మహేష్ బాబు గారు కూడా రాజమౌళి సినిమా అయిపోయిన తర్వాత ఆయన మార్కెట్ కూడా గ్లోబల్ వైడ్ అయిపోద్ది అనమాట. సో అలాంటి ఇద్దరు కాంబినేషన్ సెట్ అవుతుంది అంటే అది చాలా పెద్ద న్యూస్ గైస్. ఇది ఇంకా అఫీషియల్ అవ్వలేదు. స్పిరిట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొన్ని నెలలు అయితే టైం పడుతుంది. సో ఈ టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఒక స్క్రిప్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారని కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది రూమర్ బేస్డా లేకపోతే ఇంకోటి అని నేను చెప్పను. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు షేర్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ రాజమౌళి సినిమా సందీప్ రెడ్డి వంగతో సినిమా 100% ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. అదైతే మనం చూడాలి. ఫస్ట్ రాజమౌళి గారి సినిమా అంతా కంప్లీట్ అయిపోయినాక అప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే సందీప్ రెడ్డి వంగ సినిమా అయితే కంపల్సరీగా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అదే గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.